నా పేరు డాక్టర్ గౌతమి. నేను ఐవీఎఫ్ కన్సల్టెంట్ మెడ్సీ ఐవీఎఫ్ వైజాగ్ బ్రాంచ్. టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఫాలోపియన్ ట్యూబ్ ఎవాల్యుయేషన్, ట్యూబల్ ఎవాల్యుయేషన్ ఇన్ ఇన్ఫర్టిలిటీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్యూబ్స్ యొక్క రోల్ ఏంటి, ప్రెగ్నెన్సీలో అసలు ట్యూబ్స్కి ఏం ఇంపార్టెన్స్ ఉంది అనేది తెలుసుకుందామండి. ఇది నార్మల్ యూట్రస్ అండి. ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఒక ఓవరీని యూట్రస్ని కనెక్ట్ చేస్తాయండి. ఇవి సన్నగా చాలా ట్యూబ్స్ లాగా ఉంటాయండి. నార్మల్గా న్యాచురల్లీ ఎవ్రీ మంత్ ఒక ఆడవారికి అండాశయంలో నుంచి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుందండి. ఆ రిలీజ్ అయిన ఎగ్ అనేది ఈ ట్యూబ్స్ పిక్ చేసుకుంటాయి. ఇక్కడ నుంచి అండాశయంలో ఎగ్ రిలీజ్ అవ్వగానే అది ట్యూబ్స్ పిక్ చేసుకుంటాయి. అప్పుడు వెజైనాలో స్పర్మ్స్ మనకు కనుక ఉంటే ఆ స్పర్మ్స్ అనేవి ఇలా ట్రావెల్ చేసి ట్యూబ్స్లో ఈ ఎగ్స్ని కలుసుకుని ఇక్కడ ఫర్టిలైజేషన్ అనేది ఇక్కడ జరుగుతుందండి. ట్యూబ్స్లోనే ఫర్టిలైజేషన్ అనేది జరగాలి. ఆ ట్యూబ్స్లో జరిగిన తర్వాత ఫర్టిలైజేషను ఒక 3-5 డేస్ అక్కడ ఉన్నాక 5th డేకి వచ్చి గర్భాశయంలో వచ్చి ఇంప్లాంట్ అవ్వాలండి. సో ట్యూబ్స్ యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ట్యూబ్స్ అనేవి హెల్తీగా ఉండటం చాలా ఇంపార్టెంట్. సో ఈ ట్యూబ్స్లో వేరియస్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక్కొక్కసారి బ్లాకేజ్ అనేది ఉంటాయి. ఒక్కొక్కసారి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వల్ల కానీ, ఎండోమెట్రియోసిస్ వల్ల కానీ, ప్రీవియస్ సర్జరీస్ వల్ల కానీ, ట్యూబర్క్యులోసిస్ వల్ల కానీ ఈ ట్యూబ్స్లో అనేది బ్లాకేజ్ అనేది ఉంటుంది. అలా ట్యూబల్ బ్లాకేజ్ ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావటం అనేది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే ఫర్టిలైజేషన్ అనేది జరగాలి. ఎగ్ స్పర్మ్ కలుసుకునేది ఇక్కడే. ఇటు నుంచి ఈ ట్యూబ్స్లో సీలియా, హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయండి, దాన్ని సీలియా అంటాం. ఆ సీలియా వల్ల మూమెంట్ వల్ల వచ్చి ఇంప్లాంటేషన్ అనేది ఇక్కడ జరగాలి. ఈ ప్రాసెస్ అంతా ఇన్హిబిట్ అవుతుంది. సో ఈ ట్యూబల్ బ్లాకేజ్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఈ ట్యూబల్ బ్లాకేజ్ని తెలుసుకోవటానికి 3 పద్ధతులు ఉంటాయండి. ఒకటేమో హెచ్ఎస్జి, హిస్టోసాల్పింగోగ్రామ్. హిస్టోసాల్పింగోగ్రామ్ అంటే ఏంటంటేనండి, ఇక్కడ వెజైనాలో నుంచి ఇది పీరియడ్స్ వచ్చిన, ఇవాళ పీరియడ్స్ వస్తే ఇవాళ మొదటి రోజు అండి, అలా 7వ రోజు నుండి 10వ రోజు అప్పుడు పీరియడ్స్ వచ్చిన తర్వాత డే 7 నుంచి డే 10కి మనం హెచ్ఎస్జి ద్వారా ట్యూబల్ బ్లాకేజ్ కానీ ఏమైనా ఉందేమో తెలుసుకోవచ్చు. ఈ కింద వెజైనాలో నుంచి ఒక డై అనేది పంపిస్తామండి. డై అనేది పంపించి ఎక్స్రే ద్వారా మనం ఈ ట్యూబ్స్ అవన్నీ ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఆ డై పంపించినప్పుడు యూట్రైన్ క్యావిటీని కూడా మనకు తెలుస్తుంది. అంటే ఏమైనా సెప్టమ్ ఉందా, యూట్రస్లో ఏమైనా అనామలీస్ ఉన్నాయా, యూట్రస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆ సెప్టేట్ యూట్రస్, బైకానియట్ యూట్రస్ కొంచెం అవి తెలుస్తాయండి. ఆ తర్వాత ట్యూబ్స్లో నుంచి ఆ డై అనేది ఫ్రీగా ట్యూబ్స్లో నుండి ఫ్లో అవ్వాలి. ఒకవేళ ఏమన్నా బ్లాకేజ్ ఉంటే కనుక ఆ డై అనేది ట్యూబ్స్లో నుండి పాస్ అవ్వలేదు, అది మనకి ఎక్స్రే ద్వారా తెలుస్తుంది. దీనివల్ల మనకి ఏమన్నా కొంచెం డిస్అడ్వాంటేజ్ అంటూ ఉంటే ఓ లిటిల్ బిట్ ఆఫ్ పెయిన్ ఫీల్ అవుతారండి పేషెంట్స్ కొంతమంది. అండ్ అడిషనల్లీ కొంచెం ఎక్స్రేకి, రేడియేషన్కి అనేది ఎక్స్పోజ్ అవుతారు. సో దీన్ని బైపాస్ చేయడానికి కొత్తగా మనం సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అనేది చేస్తున్నామండి. సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అనేది ఏంటంటే, డై బదులు మనం నార్మల్ సెలైన్ని పాస్ చేస్తాం, ఎక్స్రే బదులు మనం అల్ట్రాసౌండ్లో చూస్తాం. సేమ్ అండి, డే 7 నుంచి డే 10 లోపల మనం సెలైన్ అనేది పాస్ చేసి అల్ట్రాసౌండ్లో ఆ ట్యూబ్స్లో నుంచి ఆ నార్మల్ సెలైన్ పాస్ అవుతాం, అది ఫ్రీ స్పిల్లేజ్ ఉందా లేదా అనేది చూస్తామండి. లాస్ట్ గోల్డ్ స్టాండర్డ్ అని మనం దేన్ని అంటామంటే అండి, లాప్రోస్కోపీని మనం గోల్డ్ స్టాండర్డ్ అంటాం. లాప్రోస్కోపీ అంటే ఏంటంటే, మనం అబ్డామినల్లీ, కాకపోతే దీంట్లో మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇది ఒక చిన్న సర్జికల్ ప్రొసెసర్ అండి. కాకపోతే ఇది గోల్డ్ స్టాండర్డ్. ఎందుకంటే మనం డైరెక్ట్ విజన్లో మనం ట్యూబల్ క్రోమోట్యూబేషన్ ద్వారా అది డైరెక్ట్ విజన్లో మనం ట్యూబల్ బ్లాకేజెస్ అవన్నీ చూస్తాం. మైన్యూట్ బ్లాకేజెస్ ఏమన్నా ఉన్నా కూడా అప్పుడు కరెక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.